అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్లో చాప్టర్ 6లో 6.3 ఎక్సర్సైజ్ సంబంధించి 4th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయింది. ఈ వీడియోలో 5th ప్రాబ్లం చూద్దాం. క్రింది సంఖ్యలను ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గాలు అవుతాయి, ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కనుక్కోండి అన్నారు. సో మనకి ఇక్కడ ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసిన తర్వాత ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందో చూసిన తర్వాత ఆ గుణించగా వచ్చిన సంఖ్యకి వర్గమూలం కనుక్కోమంటున్నారు. అదే ఫలిత సంఖ్య అవుతుంది. సో ఫలిత సంఖ్యకు వర్గమూలాన్ని కనుక్కోమన్నారు. ఫస్ట్ బిట్ చూసుకుంటే 252. సో దీన్ని మనం ఫస్ట్ ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే 2తో చేసినప్పుడు 2 1 జర్ 2, 2 2 జర్ 4, 6 2 జర్ 12. మళ్ళీ 2తో చేసినప్పుడు 6 2 జర్ 12, 3 2 జర్ 6. సో మళ్ళీ ఇది 2తో అవ్వదు, 3తో అవుతుంది. 2 3 జర్ 6, 2 1 జర్. మళ్ళీ ఇది చేస్తే 3 7 జర్. సో మనకి ఇది ఏ విధంగా వచ్చింది? 252 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 ఉంది. సో మనకి పరిపూర్ణ వర్గము అవ్వాలంటే ఇక్కడ పేర్స్ ఉండాలి. సో ఇక్కడ మనకి ఏ సంఖ్యచే గుణిస్తే, ఇక్కడ అన్నారు ఏ సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గము అవుతుందంటే ఇక్కడ మనకి 7తో మల్టిప్లై చేయాలంటే 252 ఇంటూ 7 చేస్తే మనకి అది పరిపూర్ణ వర్గం అవుతుంది. 7 రెళ్ళు 14, 7 ఐదులు 35ను, ఇక్కడ 1 ఉంది, 36, 3 ఉంది, 7 రెళ్ళు 14ను, 3 ఎంత 17, 1764 వచ్చింది. ఈ 1764 యొక్క వర్గమూలం ఎంత అన్నారు? 1764 స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 ఈక్వల్ టు 1764 అంటే మనం ఆల్రెడీ దీనికి చేస్తాం. ఎంత వచ్చింది మనకి? 42 వచ్చింది. సో 1764 యొక్క వర్గమూలం ఎంత? 42. ఏ సంఖ్యతో గుణించాలంటే 7తో గుణించాలి. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్రింది సంఖ్యలను ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే అది పరిపూర్ణ వర్గము అవుతుంది అంటే మనకి ఇచ్చిన సంఖ్య 252 ఉంది. 252ని మనం ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే ఇక్కడ పేర్స్ అనేది రావాలి. పేర్స్ అనేది వచ్చినప్పుడే పరిపూర్ణ వర్గం అవుతుంది. సో మనకి ఇక్కడ ఎంత, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఈ సంఖ్య తెలియదు కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 7 ఇంటూ 7 అంటే 7 తర్వాత ఇక్కడ ఏ నెంబర్తో గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందంటే ఇక్కడ 7 రావాలి. ఎందుకని? పేర్స్ ఉండాలి కంపల్సరీ. 7 ఇంటూ 7 అయితేనే మనకి పరిపూర్ణ వర్గం అవుతుంది. సో మనకి కావాల్సిన సంఖ్య ఏంటి? 7. ఈ 7తో 252ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 1764 వచ్చింది. ఈ 1764 యొక్క వర్గమూలం ఎంత? ఆల్రెడీ మనం ముందు వీడియోలో 3rd ప్రాబ్లం చేసాం. 42 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1764. సో మనకి 1764 యొక్క వర్గమూలం ఎంత? 42. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. లేదు మనకి తెలియలేదు ఇలా డైరెక్ట్ అనుకున్నప్పుడు కారణాంక పద్ధతిని చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్ 180. ఫస్ట్ 180ని కారణాంక పద్ధతిలో రాసుకుంటే 2తో అవుతుంది. 9 2 జర్ 18, 0. మళ్ళీ 2తో అవుతుంది. 4 2 జర్ 8, 5 2 జర్ 10. ఇది మళ్ళీ 3తో అవుతుంది. 3 1 జర్ 3, 5 2 జర్ 15. మళ్ళీ 3తో అవుతుంది. 5 టైమ్స్. సో మనకి ఏమొచ్చింది? 180 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 వచ్చింది. సో మనకి ఇక్కడ పేర్స్ రావాలన్నాం కాబట్టి ఇక్కడ 2 2 ఉన్నాయి. 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంత వేస్తే పరిపూర్ణ వర్గం అవుతుందంటే ఇంటూ 5 ఇంటూ 5 అంటే ఈ నెంబర్ కావాలి మనకి. 5తో దీన్ని మల్టిప్లై చేయాలి అంటే 180 ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే ఎంత మనకి? 0 5 జర్ 0, 5 8 40, 0 4 ఉంది, 1 5 5ను 9 అంటే 900. 900 యొక్క వర్గమూలం ఎంత అంటే మనకి 30. ఇక్కడ పరిపూర్ణ అవ్వడానికి గుణించే సంఖ్య 5 అయితే ఆ ఫలిత సంఖ్య వర్గమూలం ఎంత? 30. నెక్స్ట్ థర్డ్ బిట్ 1008. 1008 అంటే 1008. దీన్ని ఫస్ట్ ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే 5 2 జర్ 10, 0 2 జర్ 0, 4 2 జర్ 8. నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తే 2 2 జర్ 4,
ఇక్కడ 1 ఉంటుంది. 5 2 జర్ 10, 2 2 జర్ 4. నెక్స్ట్ మళ్ళీ 2తో అవుతుంది. 2 1 జర్ 2, 2 2 జర్ 4, 6 2 జర్ 12. దీన్ని మళ్ళీ 2తో చేస్తే 6 2 జర్ 12, 3 2 జర్ 6. సో ఇది 2తో అవ్వదు కాబట్టి 3తో చేస్తే 2 3 జర్ 6, 3 1 జర్ 3. మళ్ళీ దీన్ని 3తో చేస్తే 7. సో మనకి 1,008 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. సో మనకి ఇక్కడ పరిపూర్ణ వర్గం కావాలంటే గుణించవలసిన సంఖ్య ఎంత? 7. అంటే 1008 ఇంటూ 7 చేస్తే మనకి 7 56. 6 వేసుకున్నాం. 7 zeros 0 ప్లస్ 5 అంటే 5. తర్వాత 7 zeros 0, 7 1 జర్ 7. 7056 దీని యొక్క వర్గమూలం. సో 7056 వర్గమూలం మనం ప్రధాన కారణాంకాల పద్ధతిని అయినా కట్టొచ్చు, లేదంటే 7056ని ఈ విధంగా అయినా చేయొచ్చు. 2 నెంబర్స్కి మనం బార్ పెట్టుకుంటే 70 ఉంది ఇక్కడ మనకి. 70 అంటే ఎంత వస్తుంది? 6 6 జర్ 36, 7 7 జర్ 49, 8 8 జర్ 64, 9 9 జర్ 81. అంటే 81 ఎక్కువైపోతుంది కాబట్టి 8 8 జర్ 64, 8 8 జర్ 64. సో 64 అనేది 70కి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటాం. మైనస్ చేస్తే 10 - 4 అంటే 6, 6 - 6 అంటే 0. సో 656. ఈ 5 6ని దించేసుకుంటాము, ఎందుకని ఈ 2 నెంబర్స్కి వారుంది కాబట్టి. దీన్ని డబల్ చేస్తాం. 8ని డబల్ చేస్తే ఎంత? 16. 16 పక్కన ఎంత వేస్తే మనకి ఇక్కడ 6 వస్తుంది. ఫస్ట్ 4కి 6కి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 164 ఇంటూ 4 వేద్దాం. 4 4 16, 1 ఉంది. 4 6 24, 1 25, 2 ఉంది. 1 4 4, 4 ప్లస్ 2 అంటే 6. అంటే మనకి 84. దీని యొక్క వర్గమూలం ఎంత? 84. గుణించే సంఖ్య ఏమవుతుంది? 7. అంటే 7, 84. గుణించే సంఖ్య 7, ఫలిత సంఖ్య వర్గమూలం 84. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల, అంటే ప్రతి బిట్ని కూడా మనం వదలకుండా చేసినప్పుడు మనకి ఒక అవగాహన, దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ 2028. 2028ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 2తో అవుతుంది. 2 1 జర్ 2 zeros are 0, 2 1 జర్ 4. మళ్ళీ 2తో అవుతుంది. 5 2 జర్ 10, 0, 7 2 జర్ 14. సో మళ్ళీ ఇది 2తో అవ్వదు, 3తో అవుతుంది చూడాలి. సో 3తో అవుతుంది, ఎందుకంటే 5 + 7 ఎంత? 12 కాబట్టి 3 1 జర్ 3 పోతే 2 ఉంటుంది 20, 6 2 జర్ 18 పోతే 2 ఉంటుంది 27, 9 2 జర్ 27. నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో అవుతుందేమో చూడాలి. సో మనకి 169 అంటే 13 13 169 కాబట్టి 13 క్యాన్సిల్ అవుతుంది, మిగతా ఇంకేమీ అవ్వవు. 13 13. సో 2028 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 13. సో మనకి ఇక్కడ పేర్స్ ఏమున్నాయి? 2 ఇంటూ 2, 13 ఇంటూ 13. కావాల్సిన సంఖ్య ఏంటి? 3 కాబట్టి ఇంటూ 3. ఇది మనకి గుణిస్తే వచ్చే పరిపూర్ణ వర్గం. అంటే 2028 ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు ఎంత వస్తుంది? 324, 2 ఉంది. 3 2 6, 6 ప్లస్ 2 అంటే 8, 3 zeros are 0, 3 2 జర్ 6 అంటే 6084. ఇప్పుడు 6084 వర్గమూలం కావాలి. 6084 యొక్క వర్గమూలం 60 ఉంది ఇక్కడ. 8 8 44. సో 7 7 49.
ముందు నెంబర్ తీసుకోవాలి కాబట్టి 7×7=49. 8×64 ఎక్కువ అవుతుంది కాబట్టి 7×49 తీసుకుంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 9 అంటే 1. ఇక్కడ 5 ఉంటుంది. 5 - 1 అంటే 5 - 4 అంటే 1. సో 84 దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే మనకి 14. 14 పక్కన మనకి ఎంత వేస్తే ఇక్కడ 4 వస్తుంది. ఛాన్సెస్ ఏమున్నాయి మనకి? 2 2 0 8 8 0. సో వీటికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 148 × 8 చేద్దాం. 8×8=64, 6 ఉంది. 4×8=32, 32 + 6 అంటే 38, 3 ఉంది. 1 8 8ని 3 అంటే 11 అంటే 78. దీని యొక్క వర్గమూలం ఎంత? 78. కావాల్సిన సంఖ్య ఎంత? గుణించాల్సిన సంఖ్య 3, ఫలిత సంఖ్యకు వర్గమూలం ఎంత? 78. నెక్స్ట్ 5th బిట్ చూసుకుంటే 1458. 1458. సో దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 7 × 14, 2 × 4, 9 × 18. సో మళ్ళీ ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది. 2తో అవ్వదు, 3తో అవుతుందా? 7 + 9, 9 + 9 అంటే 18 అవుతుంది. 2 3 0 6, 6 2 0 2, 4 2 0 12, 3 3 0 9. మళ్ళీ ఇది 3తో అవుతుంది. 8 3 24, 1 3 3. నెక్స్ట్ మళ్ళీ ఇది 3తో అవుతుంది. 2 3 6, 7 3 21. మళ్ళీ ఇది 3తో అవుతుంది. 9 3 27. మళ్ళీ ఇది 3 3 0. సో ఎంత వచ్చింది? 1458 = 2 × 3 × 3 × 3 × 3 × 3 × 3. సో మనకి పేర్స్ ఏమొచ్చినాయి? 3 × 3, 3 పేర్స్ వచ్చినాయి. ఇక్కడ 2 మిగిలింది. అంటే మనకి గుణించాల్సిన సంఖ్య ఎంత? పరిపూర్ణ వర్గం కావాలంటే ఈ 2తో గుణించాలి. గుణిస్తే వచ్చే సంఖ్య 1458ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 8 2 16, 1 ఉంది. 5 2 10, 1 11, మళ్ళీ 1 ఉంది. 4 2 8 + 1 అంటే 9, 1 2 2 అంటే 2916 యొక్క వర్గమూలం ఎంత అన్నారు? 2916 వర్గమూలం అంటే సో కారణాంకాల పద్ధతిని కూడా కట్టచ్చు. ఈ విధంగా అయినా చేయొచ్చు. 5 5 25, 6 6 36 అయిపోతుంది కదా. 5 5 25 మైనస్ చేస్తే 9 - 5 అంటే 4, 16 దించుకుంటాం. 2 - 2 అంటే 0. సో ఈ 5ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 పక్కనే ఎంత వేస్తే ఇక్కడ 6 వస్తుంది. అంటే 4కి 6కే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 104 × 4 వేస్తే 4 4 16, 1 ఉంది. 4 0 0, 0 + 1 అంటే 1 4. సో మనకి దీని యొక్క వర్గమూలం ఎంత? 54. కావలసిన సంఖ్య 2, గుణించాల్సిన సంఖ్య 2, ఫలిత సంఖ్య వర్గమూలం 54. నెక్స్ట్ 6th ప్రాబ్లం 768. సో 2తో చేసినప్పుడు 3 2 6, 1 ఉంటుంది, 16 అవుతుంది. 8 2 16, 4 2 8. మళ్ళీ 2తో చేస్తే 2 1 2, 1 ఉంటుంది, 18, 9 2 18, 2 2 4. మళ్ళీ 2తో చేస్తే 9 2 18, 6 2 12. మళ్ళీ 2తో చేస్తే 4 2 8, 8 2 16. మళ్ళీ 2తో చేస్తే 2 2 4, 4 2 8. మళ్ళీ దీన్ని 2తో చేస్తే 2 1 2. మళ్ళీ దీన్ని 2తో చేస్తే 2 6. దీన్ని చేస్తే మళ్ళీ 2 3. సో మనకి ఏమొచ్చినాయి? 1 2 3 4 అంటే 768 = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3 వచ్చింది. సో మనకి ఇక్కడ పేరు ఇవన్నీ 2 2 ఉన్నాయి. సో మనకి లేనిదల్లా ఏంటి? 3 కాబట్టి ఇక్కడ 3తో
మల్టిప్లై చేస్తే ఈ సంఖ్యని పరిపూర్ణ వర్గం అవుతుంది. అంటే 768 ఇంటూ 3తో మల్టిప్లై చేస్తే 324 2 ఉంది, 3 6 18, 19 20 2 ఉంది, 3 7 21, 21 ప్లస్ 2 అంటే 23. 2304 యొక్క వర్గమూలం ఎంత? దీని యొక్క వర్గమూలం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 4 4 16కి ఛాన్సెస్ ఉంటాయి. 5 5 25 అయిపోతుంది కానీ 4 4 16 మైనస్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ బారోయింగ్ వెళ్తే 13 నుంచి 6 తీస్తే ఎంత? 7. సో ఈ 704 ఈ 204ని దించుకుంటాం. దీన్ని డబుల్ చేస్తే 8 అవుతుంది. 8 పక్కన ఎంత వేస్తే మనకి ఇక్కడ 4 వస్తుందో చూసుకోవాలి. సో 2కి 8కి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 82 ఇంటూ 2 చేస్తే 164 వస్తుంది. 88 ఇంటూ 8 చేస్తాం. 88 ఇంటూ 8 చేస్తే మనకి 864 6 ఉంది. 864 ప్లస్ 6 అంటే 70. అంటే దీని యొక్క వర్గమూలం ఎంత? మనకి 48. గుణించవలసిన సంఖ్య ఏమో 3, ఫలిత సంఖ్య వర్గమూలం 48. సో ఇక్కడితో 5th ప్రాబ్లంకి సంబంధించిన బిట్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.